ఓం శాంతి. ఈరోజు మురళి 26/8/2025. మధురమైన పిల్లలారా, జ్ఞానమనే వర్షాన్ని కురిపించి ఈ భూమిని సారవంతంగా చేసేందుకు జ్ఞానసాగరుడైన బాబా వచ్చారు. ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతోంది. అందులోకి వెళ్ళేందుకు మీరు దైవీ సాంప్రదాయం కలవారిగా కావాలి. బాబా ఏమంటున్నారు? జ్ఞానం అనే వర్షాన్ని కురిపించి ఈ భూమిని సారవంతంగా సత్యుగంగా లేదా స్వర్గంగా చేసేందుకు జ్ఞానసాగరుడైన బాబా వచ్చారు. అయితే స్వర్గమైతే స్థాపన అవుతుంది. అందులో వెళ్ళేందుకు మనం దైవీ సాంప్రదాయం కలవారిగా కావాలి. ప్రశ్న: సర్వోత్తమ కులానికి చెందిన పిల్లల ముఖ్య కర్తవ్యమేమి? సర్వోత్తమ కులమే బ్రాహ్మణ కులము కదా. ఈ బ్రాహ్మణ కులానికి చెందిన వారి ముఖ్య కర్తవ్యమేమి? జవాబు: సదా ఉన్నతమైన ఆత్మిక సేవ చేయడం. ఇక్కడ కూర్చొని లేదా నడుస్తూ తిరుగుతూ మొత్తం విశ్వాన్ని, విశేషంగా భారతదేశాన్ని పావనంగా తయారు చేయడం. శ్రీమతం పైన బాబాకు సహాయకులుగా అవ్వడం. ఇదే సర్వోత్తములైన బ్రాహ్మణుల కర్తవ్యం. బాబా ఏమంటున్నారు? సర్వోత్తమ కులానికి అంటే బ్రాహ్మణ కులానికి చెందిన పిల్లల కర్తవ్యం ఏమిటి అంటే ఆత్మిక సేవను చేయడం, బాబా యొక్క సందేశాన్ని ఇతరులకు తెలియచేయడం, భారతదేశాన్ని పావనంగా చేయడం, శ్రీమతం పైన బాబాకు సహాయకులుగా కావడం. పాట: ఎవరైతే ప్రియుని జతలో ఉన్నారో వారి కోసం జ్ఞాన వర్షం కురుస్తుంది. జో పియా కే సాత్ హై ఉన్కే లియే జ్ఞాన్ కి బర్సాత్ హై. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఆత్మిక తండ్రితో మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా అంటున్నారు, ఆత్మిక తండ్రితో ఉన్న మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే బాబా జ్ఞాన సాగర్లు. ఏ తండ్రి అర్థం చేయిస్తున్నారు? శివబాబా. శివబాబా బ్రహ్మబాబాని జ్ఞాన సాగరుడు అన్నారు. శివబాబానే పరంపిత పరమాత్మ. ఒకరు లౌకిక తండ్రి, దేహమిచ్చిన వారు. రెండవ వారు పారలౌకిక ఆత్మకు తండ్రి. అతడు శరీరానికి తండ్రి అయితే ఇతడు ఆత్మకు తండ్రి. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ జ్ఞానాన్ని వినిపించేది జ్ఞానసాగరుడైన బాబా ఒక్కరే. ఏ విధంగా అందరికీ భగవంతుడు ఒక్కడే అని అంటారో అలాగే జ్ఞానము కూడా ఆ ఒక్కరియే అర్థం చేయించగలరు. శాస్త్రాలు, గీత మొదలైనవి చదువుతారు, భక్తి చేస్తారు, కానీ అది జ్ఞానం కాదు. భక్తి చేయటం జ్ఞానం కాదు కదా. అంధశ్రద్ధతో, మూఢ విశ్వాసంతో భక్తి చేస్తారు. అదే బాబా అంటారు, అది జ్ఞానం కాదు. వాటి ద్వారా జ్ఞానం వర్షించదు. కావుననే భారతదేశం పూర్తిగా ఎండిపోయింది, బంజరు భూమిగా అయిపోయింది, నిరుపేదగా అయిపోయింది. వర్షం కురవకపోతే భూమి మొదలైనవన్నీ ఎండిపోతాయి కదా. అది భక్తి మార్గం, దాన్ని జ్ఞాన మార్గం అన్నారు. జ్ఞానము ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుంది. అక్కడ ఎల్లప్పుడూ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, ఎప్పుడూ ఎండిపోదు. ఇది జ్ఞానం యొక్క చదువు. ఈశ్వరుడైన తండ్రి జ్ఞానాన్నిచ్చి దైవీ సాంప్రదాయాలుగా తయారు చేస్తారు. నేను ఆత్మలైన మీ అందరి యొక్క తండ్రినని బాబా అర్థం చేయిస్తున్నారు. కానీ నా కర్తవ్యాన్ని మరియు నన్ను తెలుసుకోని కారణంగా మనుషులు ఇంత పతితులుగా, దుఃఖితులుగా, నిరుపేదలుగా అయ్యారు. పరస్పరం ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. ఇంట్లో తండ్రి లేనప్పుడు పిల్లలు దెబ్బలాడుకుంటారు కదా. మీకు అసలు అప్పుడు వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటే వేరే వాళ్ళు అడుగుతారు, మీకు అసలు అమ్మా నాన్న ఉన్నారా అని అడుగుతారు. అలాగే ఈ సమయంలో కూడా అసలు తండ్రి ఎవరో మొత్తం ప్రపంచానికి తెలీదు. తండ్రి సర్వధర్మాత్మలకు తండ్రి నిరాకార జ్యోతిస్వరూపుడు అనే విషయం తెలుసుకుంటే ఇంకా ఏ కులము, మతము, ద్వేషం, ఏ జాతి, భేద, వర్ణ
ఏ భేదాభిప్రాయాలు ఉండవు, కొట్లాటలు ఉండవు. బాబా అంటున్నారు, ఎవరికీ తెలియదు, తెలియని కారణంగానే ఇంతటి దుర్గతిలో ఉన్నారు. తెలుసుకోవడం ద్వారా సద్గతి లభిస్తుంది. సర్వుల సద్గతి దాత ఒక్క బాబాని. వారినే తండ్రి అని పిలుస్తారు. వారి పేరు శివ. వారి పేరెప్పుడూ మారదు. మన శరీరాలకు పేరు వస్తుంది కానీ ఆత్మలకు పేరుండదు. బాబాకు శరీరానికి పేరు లేదు కానీ బాబా ఆత్మకే పేరు. ఆయన ఏ శరీరంలోకి ప్రవేశించినా ఆయన పేరు శివానే. బాబా అంటున్నారు, నీవే తల్లివి తండ్రివి. బాబా అంటారు, ఆయన పేరు మారదు. సన్యాసం తీసుకున్నప్పుడు పేరును మారుస్తారు కదా. పెళ్లిలో కూడా కుమారి పేరుని మారుస్తారు. పేరు బలం సరిలేదంటే అక్కయ్యల పేరే మారుస్తారు. ఈ ఆచారం భారతదేశంలోనే ఉంది, విదేశాలలో ఇలా జరగదు. శివబాబా అందరికీ తల్లి తండ్రి వంటి వారు. నీవే తల్లివి, నీవే తండ్రివి అని కూడా గాయనం చేస్తారు. నీ కృపతో అపారమైన సుఖము లభిస్తుంది అంటారు. భారతదేశంలోనే గాయనం చేస్తారు. అలాగని భక్తి మార్గంలో భగవంతుడు కృప చూపిస్తూ వచ్చారని కాదు. భక్తిలో అసలు అపారమైన సుఖమే ఉండదు. అల్పకాలికమైన భజన చేసినంతసేపు అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖమే ఉంటుంది కానీ సదాకాలికమైన ఆనందం అనేది ఉండదు. అది బాబా అంటున్నారు. స్వర్గంలో ఎంతో సుఖం ఉంటుంది. అది కొత్త ప్రపంచం. పాత ప్రపంచంలో దుఃఖమే దుఃఖము. జీవిస్తూనే పూర్తిగా ఎవరైతే మరణిస్తారో వారి పేర్లను మార్చచ్చు. బాబా అంటున్నారు, జీవిస్తూ మరణించే వారి యొక్క పేర్లను మార్చచ్చు. సో బాబా అంటున్నారు, కావున బాబా పేర్లను బాబా అంటున్నారు, భక్తిలో అసలు అపారమైన సుఖమే ఉండదు. అక్కడ అల్పకాలికమైన సుఖం. ఎవరైతే జీవిస్తూ పూర్తిగా మరణిస్తారో వారి పేర్లను మార్చచ్చు. కానీ మాయ వారిపైన విజయాన్ని పొందితే బ్రాహ్మణుల నుండి శూద్రులుగా అయిపోతారు. కావుననే బాబా పేర్లు పెట్టారు. బాబా ఒకసారి సందేశీ పుత్రిక ద్వారా పేర్లను తీసుకొచ్చినారు. మళ్ళా వాళ్ళు కూడా మాయకు వశమై వెళ్ళిపోయారు. అందుకయ్యే బాబా పేర్లు పెట్టడం మానేస్తున్నారు. బ్రాహ్మణుల మాల తయారవ్వదు. పిల్లలైన మీరు సర్వోత్తమమైన ఉన్నత కులానికి చెందినవారు. మీరు ఉన్నతమైన ఆత్మిక సేవను చేస్తారు. మీరిక్కడ కూర్చున్నా లేదా నడుస్తూ తిరుగుతూ ఉన్నా మొత్తం విశ్వానికి మరియు విశేషంగా భారతదేశానికి సేవ చేస్తారు. మొత్తం విశ్వాన్ని మీరు పవిత్రంగా తయారు చేస్తారు. మీరు బాబాకు స్వచ్ఛమైన సహాయకులు. బాబా శ్రీమతం పైన నడుస్తూ సహాయం చేస్తారు. ఇంపార్టెంట్. బాబా శ్రీమతం పైన నడుస్తూ సహాయం చేయాలి. ఈ భారతదేశమే పావనంగా అవుతుంది. మేము కల్పకల్పము ఈ భారతదేశాన్ని పవిత్రంగా చేసి పవిత్ర భారతదేశం పైన రాజ్యం చేస్తామని మీరు అంటారు. బ్రాహ్మణుల నుండి మనం భవిష్య దేవీ దేవతలుగా తయారవుతాం. విరాట రూపం యొక్క చిత్రం కూడా ఉంది. ప్రజాపిత బ్రహ్మ సంతానం. మీరందరూ బ్రాహ్మణులే కదా. ప్రజాపిత బ్రహ్మ సముఖంగా ఉన్నప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు. లేకపోతే ఎలా అవుతాము? బ్రహ్మ మానసపుత్రికలం కదా. బ్రహ్మ సృష్టిని రచిస్తారు అంటే ఈ ప్రపంచంలో ఉంటేనే కదా. ఆయన సముఖంలో మనం ఉంటేనే. ఇప్పుడు మీరు ఈ అన్ని విషయాలు సముఖంగా అర్థం చేసుకుంటున్నారు, అంతే కదా. బాబా వచ్చినాక అర్థం చేయిస్తే అర్థమవుతుంది. లేకుంటే మనము కూడా అసలు ఏమీ తెలియదు, ఊరికే కోరికతో కూడిన భక్తిని చేస్తూ వచ్చాం. మీరు ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రజాపిత బ్రహ్మ సంతానంగా భావిస్తారు. ఇది ఒక యుక్తి. సంతానంగా భావిస్తే మరి సోదరి సోదరులు అవుతారు కదా. సోదరి సోదరులకు పరస్పరం ఎప్పుడూ చెడు దృష్టి ఉండకూడదు. మీరు 63 జన్మలు పతితులుగా ఉన్నారు. ఇప్పుడు పావన ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్ళాలనుకుంటే పవిత్రంగా అవ్వండి. బాబా ఇప్పుడు ఆదేశాన్ని జారీ చేస్తున్నారు. అక్కడికి పతితాత్మలు వెళ్ళడానికి వీల్లేదు. కావుననే బేహద్దు తండ్రి అయిన నన్ను మీరు పిలుస్తూ వచ్చారు. ఈ ఆత్మ శరీరం ద్వారా మాట్లాడుతూ ఉంటుంది.
నేను ఈ శరీరం ద్వారా మాట్లాడతానని శివబాబా కూడా అంటారు. మన ఆత్మ శరీరం ద్వారా వింటోంది, బాబా పరమాత్మ బ్రహ్మ శరీరం ఆధారంగా మనతో మాట్లాడుతున్నారు, మురళి నడిపిస్తున్నారు. లేకపోతే నేను ఎలా రావాలి? నా జన్మ చాలా దివ్యమైనది. మనలాగా గర్భంలో ప్రవేశం చేసి తీసుకోరు. మానవుల సదృశ్యంగా నా జన్మ ఉండదు. నా జన్మ దివ్యమైన అలౌకికమైన జన్మ. బాబా చెప్తారు కదా, సత్యుగంలో దైవీ గుణాలు కలిగిన దేవతలు ఉంటారు. ఈ సమయంలో అసురీ గుణాలు కలిగిన మనుష్యులు ఉన్నారు. ఇక్కడి మనుష్యులను దేవతలని పిలవడానికి వీల్లేదు. ఇక్కడ పేర్లు ఎంతో పెద్ద పెద్దగా పెట్టుకుంటారు. సాధువులు తమని తాము శ్రీ 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 అని పిలుచుకుంటారు. మనుష్యుల్ని కూడా శ్రీ అని రాస్తారు. పెళ్లి పత్రికలో చూడండి, శ్రీమతి శ్రీ అని పెట్టుకుంటారు. ఎందుకంటే సాధువులు పవిత్రంగా ఉంటారు, ఆచారంగా ఉంది. కానీ స్త్రీ అని ఎవరికి పెట్టారు, ఎవరికి పెట్టుకోవాలనేది కూడా తెలియదు. ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి అంతే. ఎందుకంటే సాధువులు పవిత్రంగా ఉంటారు కావుననే శ్రీ శ్రీ అని పిలుచుకుంటారు. కానీ వారు కూడా మనుషులే కదా. వారు వికారాల్లోకి వెళ్ళకపోయినా వారు వికారీ ప్రపంచంలోనే ఉన్నారు కదా. వికారాలతోనే జన్మ తీసుకున్నారు, వికారీ ప్రపంచంలోనే ఉన్నారు. మీరు భవిష్యత్తులో నిర్వికారి దైవీ ప్రపంచంలో రాజ్యం చేస్తారు. అక్కడ కూడా మనుష్యులే ఉంటారు, కానీ వారు దివ్యగుణ సంపన్నులైన దేవతలుగా ఉంటారు. ఈ సమయంలో మనుష్యులు అసురీ గుణాలు కలిగిన పతితులుగా ఉన్నారు. భగవంతుడు మురికి పట్టిన బట్టలను ఉతుకుతాడని గురునానక్ కూడా బాబా యొక్క మహిమ చేస్తున్నారు. మూతు పలితి కప్పడదోయే, ఈ స్థూలమైన శరీరానికి వేసిన బట్టలు కాదు, లేదా ఆత్మకు వేయబడిన శరీరం అనే బట్టలు కాదు. ఆత్మని బాబా వచ్చి శుభ్రం చేస్తారు, పతితమైన దాన్ని పావనంగా చేస్తారు. పావనం పూర్తిగా అయిపోతే ఈ పతిత శరీరంలో ఆత్మ ఉండడానికి వీలు లేదు. పండు పరిపక్వమైపోతే కింద రాలిపోతుంది కదా. సో ఈ పతిత శరీరంలో పావనాత్మ ఎలా ఉంటుంది? సో ఇవన్నీ ఆలోచన చేయాల్సిన విషయాలు. వాళ్ళేమో చేసినారు, మురికి పట్టిన బట్టలను ఉతికినారు గురునానక్ వచ్చి. ఈ బట్టలు అయితే చాకలోళ్ళు ఉతుకుతారు కదా, డ్రై క్లీనర్స్ ఉన్నారు. మళ్ళీ గురునానక్ ఎందుకు రావాలి? పోనీ శరీరం అనే బట్టలను ఉతుకుతారా అని అంటే శరీరం పాతబడిపోయింది, తమోప్రధానం అయిపోయింది. యాక్చువల్గా దేన్ని ఉతికినారు? ఆత్మని పవిత్రంగా చేస్తున్నారు. లక్ష్యం అనే సోపుతో బాబా వచ్చి రోజు రోజు లక్షణాలను ఇస్తా మనల్ని పవిత్రంగా చేస్తున్నారు. ఇప్పుడు బాబా స్థాపన మరియు వినాశం చేసేందుకు వచ్చారు. ఇతర ధర్మస్థాపకులందరూ కేవలం వారి ధర్మం యొక్క స్థాపనం చేస్తారు. వారు ఇతర ధర్మాల యొక్క వినాశం చెయ్యరు. వారి ధర్మం అలా వృద్ధి అవుతూ ఉంటుంది. అది ధర్మస్థాపకులకు బాబాకు డిఫరెన్స్ ఏమి అంటే, సర్వధర్మాల పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. తర్వాతను ఏం చెప్తారు? విశేషంగా అనేకమైన అధర్మాలను లేదా చెడు ధర్మాలను లేదా మొత్తం పాత ప్రపంచాన్ని వినాశం చేసే కర్తవ్యాన్ని కూడా బాబా చేస్తారంటారు. కొత్త ప్రపంచ స్థాపన కూడా బాబా చేస్తారు. సో అందుకయ్యే బాబా ఇక్కడ అంటున్నారు, వేరే ధర్మస్థులైతే ధర్మపితలు పాత ప్రపంచాన్ని వినాశం చెయ్యరు, కొత్త ప్రపంచాన్ని స్థాపన చెయ్యరు. వాళ్ళు వచ్చి వాళ్ళ ధర్మాన్ని మాత్రమే స్థాపన చేస్తారు. ఇప్పుడు బాబా ఆ వృద్ధిని బాబా అంటున్నారు, ఆ వృద్ధిని కూడా బాబా ఆపుతున్నారు. ఈ ప్రపంచం యొక్క వృద్ధి బాబా ఏకధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనము చేస్తారు. డ్రామానుసారంగా ఇది జరగాల్సే ఉంది. నేను ఆది సనాతన దేవత ధర్మం యొక్క స్థాపనం చేస్తానని బాబా అంటారు. దానికోసమే నేను మీకు చదువు చెప్తున్నాను. సత్యుగంలో అనేక ధర్మాలు ఉండవు. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. డ్రామాలో వీళ్ళందరూ తర్వాత రావడం జరుగుతుంది, తిరిగి వెనక్కి వెళ్తారు. ఈ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు. స్థాపనా కార్యాన్ని ఆపలేరు, వినాశ కార్యాన్ని ఆపలేరు. ఎప్పుడైతే ప్రపంచంలో వినాశం జరుగుతుందో అప్పుడే విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. ఈ యుద్ధం ద్వారానే స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ మహాభారీ యుద్ధం కల్పపూర్వం కూడా జరిగింది.
మీరు ప్రదర్శిని యొక్క ప్రారంభోత్సవం చేపించినప్పుడు ఈ విషయం వ్రాయండి. స్వర్గం యొక్క ప్రారంభోత్సవం జరిపేందుకు బాబా పరంధామం నుండి వస్తారు. స్థాపకుడైన నేను స్వర్గాన్ని స్థాపించేందుకు వచ్చానని చెప్తున్నారు. స్వర్గవాసులుగా తయారు చేసేందుకు నేను పిల్లల సహాయాన్నే తీసుకుంటాను. బాబా అంటారు, ఇంతమంది ఆత్మలని ఇంకెవరు పావనంగా చేయగలరు? ఎన్నో ఆత్మలు, జీవరాశుల్లో కూడా ఆత్మలు ఉన్నాయి కదా. ఇంటింటికి వెళ్ళి మీరు ఈ విషయాన్ని అర్థం చేయించవచ్చు. భారతవాసులైన మీరు సతోప్రధానులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మల తర్వాత తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానులుగా కండి. మన్మనాభవ. మేము శాస్త్రాలను నమ్మము అని అనకండి. మేము శాస్త్రాలను మరియు భక్తి మార్గాన్ని ఒకప్పుడు నమ్మేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈ భక్తి మార్గం యొక్క రాత్రి పూర్తి అయిపోయిందని తెలుసుకున్నాం. జ్ఞానం ద్వారా పగలు ప్రారంభమైంది. సద్గతినిచ్చేవాళ్ళు ఒక్క బాబానే. అర్థం చేయించేందుకు చాలా మంచి వ్యక్తులు కావాలి. కొందరు బాగా ధారణ చేస్తారు, కొందరు చాలా తక్కువగా ధారణ చేస్తారు. ప్రదర్శనలో కూడా మంచి మంచి పిల్లలు బాగా అర్థం చేయిస్తారు. తండ్రి టీచర్ అయినట్లయితే పిల్లలు కూడా టీచర్గా అవ్వాల్సి ఉంటుంది. నాయన టీచర్ అయితే పిల్లలు కూడా టీచర్గా అవుతారు, కావాల్సి ఉంటుంది. సద్గురువే తీరాన్ని చేరుస్తారనే గాయనం ఉంది. సత్యమైన తండ్రి సత్యఖండాన్ని స్థాపన చేస్తున్నారు. అసత్యఖండాన్ని స్థాపించేవారు రావణుడు. ఇప్పుడు మాకు సద్గతినిచ్చే తండ్రి లభించాక మేము భక్తి ఎందుకు చేస్తాం? నాయన వచ్చినాక మళ్ళీ కాలు పూజ చేసేది ఎందుకు? తెలుసు కదా, తెలియకపోతే చేస్తాం. భక్తిని నేర్పించేందుకు అనేక మంది గురువులు ఉన్నారు, కానీ సద్గురువు ఒక్క శివబాబాని. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. ఆ సత్యమైన సద్గురువు ఒక్క బాబాని. సద్గురువు అకాలమూర్తి అని కూడా అంటారు, కానీ మళ్ళీ అనేక మందిని గురువులుగా చేసుకుంటారు. సన్యాసులు మొదలైన వారు అనేక రకాలుగా గురువులుగా ఉన్నారు. సిక్కు ధర్మం వారు సద్గురువు అకాలుడు అని అంటారు, అనగా అతడికి మృత్యువు లేదు అని. మనుషులు తప్పకుండా మృత్యు అయితే, శరీరాలకు మృత్యు అయితే జరుగుతుంది. మన్మనాభవ అని బాబా అర్థం చేయిస్తున్నారు. భగవంతుణ్ణి జపించినట్లయితే సుఖం లభిస్తుంది. ఈ 2 వాక్యాలు ముఖ్యమైనవి. మన్మనాభవ, మధ్యాజీభవ. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. యజమాని ఒక్క బాబాని. గురునానక్ కూడా అతన్ని జపించమని సైగ చేశారు, ఏళ్ళు పైకి చూపించినారు. వాస్తవానికి మీరు జపించాల్సిన పని లేదు. ఆయన మాట పైన నడిస్తే చాలు. రామ 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 రామ, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అని నోటితో అంటూ ఉంటారు. ఓం నమ శివాయ అంటూ ఉంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఉంటారు. పంచాక్షరి అనేక అక్షరాలను జపిస్తూ ఉంటారు. కానీ మనసులో అనేకమైన చెడు ఆలోచనలు వచ్చినాయి అంటే నోటితో ఎంత జపించినా ఏం లాభం? అందుకే చెప్తారు, ప్రార్థన చేసే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నా అని చెప్పడం జరుగుతుంది. ఆచరణ అనేది ఇంపార్టెంట్ కదా. నాయన మాట ఒక్కటి కూడా వినేది లేదు, కానీ నాయన 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 అని జపిస్తే ఏమొస్తుంది? ఆయన మార్గంలో నడవాలి. సో బాబా అంటారు, వాస్తవానికి మీరు జపించకూడదు, మీరు స్మృతి చేయాలి. ఇది అజపా జపం, అంటే నిరాటంకంగా అఖండంగా జరిగే జపం. దీనికి యాదగారంగానే భక్తి మార్గంలో అఖండ దీపారాధన చేస్తారు. నోటితో మీరు ఏమీ అనకూడదు, శివ శివ అని కూడా అనకూడదు. మీరు శాంతిధామం లేనికి వెళ్ళాలి. కావున ఇప్పుడు బాబాని స్మృతి చేయాలి. అజపాజపం కూడా ఒకే విధంగా ఉంటుంది. దాన్ని బాబాయే నేర్పిస్తారు. వారు ఎన్నో గంటలు భజనలు చేస్తూ ఉంటారు, శబ్దం చేస్తారు, మహిమ చేస్తారు. అచ్యుతం కేశవం రామనారాయణం అంటారు, కానీ ఒక్క పదాన్ని కూడా అర్థం చేసుకోరు. ఒక్క తండ్రి మాత్రమే సుఖాన్ని ఇస్తారు. వారినే వ్యాసుడు అని అంటారు. వారిలో జ్ఞానం ఉంది, దానినే అందరికీ ఇస్తారు. సుఖాన్ని ఇచ్చేది కూడా బాబానే. ఇప్పుడు మేము పైకెక్కే కళల్లోకి వెళ్తున్నామని పిల్లలైన మీరు భావిస్తారు. మెట్ల చిత్రంలో కళల గురించి చూపించారు. ఈ సమయంలో కళలే లేవు. నిర్గుణుడైన నాలో ఏ గుణాలు లేవు అని అంటారు. ఒక నిర్గుణ సంస్థ కూడా ఉంది. చిన్నపిల్లలు మహాత్ముల వంటి వారు అని బాబా అంటారు. వారిలో అవగుణాలు ఏవి ఉండవు. కావున వారిని నిర్గుణ బాలురు అని అంటారు. పిల్లల్లో గుణాలు లేవు,
తండ్రుల్లోనూ గుణాలు లేవు, అందరిలోనూ అవగుణాలు ఉన్నాయి. దేవతలు మాత్రమే గుణవంతులుగా ఉన్నారు. తండ్రి గురించి తెలియకపోవడమే అన్నింటికన్నా మొట్టమొదటి అవగుణము. దేహాభిమానము అవగుణమే, బాబాని తెలుసుకోకపోవడం కూడా అవగుణమే. విషయ సాగరంలో మునుగుతూ ఉండడమే రెండవ అవగుణం. అర్ధకల్పం మీరు మునుగుతూ వచ్చారు. ఇప్పుడు జ్ఞానసాగరుడైన నేను మిమ్మల్ని క్షీరసాగరంలోకి తీసుకెళ్తానని బాబా చెప్తున్నారు. క్షీరసాగరంలోకి వెళ్లేందుకు నేను మీకు శిక్షణనిస్తున్నాను. నేను ఇతడికి సమీపంగా ఆత్మ ఉండే స్థానంలో వచ్చి కూర్చుంటాను. బ్రహ్మ బ్రుకుటి స్థానంలో బ్రహ్మ పక్కనే కూర్చుంటారు. నేను స్వతంత్రుణ్ణి, నేను ఎక్కడికైనా వెళ్ళి రాగలను. మీరు పితృలకు శ్రాద్ధని తినిపించినప్పుడు వారి ఆత్మలకు తినిపిస్తారు కదా. శరీరం అయితే భస్మమైపోతుంది, వారిని చూడడం కూడా సంభవం కాదు. ఫలానా ఆత్మ యొక్క శ్రాద్ధము అని అర్థం చేసుకుంటారు. ఆత్మను పిలవడం జరుగుతుంది. ఈ విధానం కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఆత్మ అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రాదు. కొన్ని ఆత్మలు తెలియచేస్తాయి, కొన్ని ఆత్మలు చెప్పవు. అలాగే ఇక్కడ కూడా ఆత్మలను పిలుస్తారు. అప్పుడు ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. నేను ఫలానా స్థానంలో జన్మ తీసుకున్నానని ఆత్మ చెప్పదు, లేకపోతే మనం పోయి కలుసుకుంటాం కదా. అట్లా ప్రకాశ్మణి దాది స్మృతి దినం నిన్నటి రోజున దాది ఎక్కడ పుట్టినారు, ఏం చేస్తున్నారంటే ఊరుకుంటామా మనమంతా. కాబట్టి చెప్పరు డ్రామాలో. కేవలం నేను చాలా సుఖంగా ఉన్నాను, మంచింట్లో జన్మ తీసుకున్నాను అని చెప్తుంది. జ్ఞానం మంచిగా ఉన్న పిల్లలు మంచింట్లోకి వెళ్తారు. తక్కువ జ్ఞానం కలవారు తక్కువ పదవిని పొందుతారు. కానీ సుఖం తప్పకుండా లభిస్తుంది సత్యుగంలో. రాజులుగా అవ్వడం మంచిదా, దాసులుగా అవ్వడం మంచిదా? రాజులుగా అవ్వాలనుకుంటే ఈ చదువులో నిమగ్నమవ్వండి. అండర్లైన్ ప్లీజ్. రాజులుగా, సత్యుగంలో రాజులుగా రాణులుగా కావాలనుకుంటే ఈ సమయంలో సంగమయుగంలో బాగా చదువులో నిమగ్నం అవ్వండి. ప్రపంచం చాలా దుర్గంధంగా ఉంది. ప్రపంచం యొక్క సాంగత్యాన్ని చెడు సాంగత్యం అంటారు. ఒక్క బాబా యొక్క సాంగత్యమే తీరాన్ని చేరుస్తుంది. సో బాబా అంటున్నారు, మిగిలిన సాంగత్యాలన్నీ ముంచేస్తాయి. చెప్తారు కదా, సత్యమైన సాంగత్యం తెలుస్తుంది, చెడు సాంగత్యాలు ముంచేస్తాయి అని. బాబాకు అందరి యొక్క జన్మపత్రులు తెలుసు కదా. ఇది పాప ప్రపంచం కావుననే దీని నుండి ఇంకెక్కడికైనా తీసుకెళ్ళండి అని పిలుస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు నా పిల్లలుగా అయ్యి ఇక నా మతం పైన నడవండి. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచం. ఇక్కడ చాలా అవినీతి ఉంది. లక్షల కోట్ల రూపాయల మోసం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలను స్వర్గానికి యజమానిగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. కావున అపారమైన సంతోషం ఉండాలి కదా. 3-4 రోజుల నుంచి కంటిన్యూ చెప్తున్నారు బాబా, అపారమైన సంతోషం ఉండాలి, అనంతమైన సంతోషం, ఖుషి, ఆనందం, ఉత్సాహం ఉండాలి. నషా బాబా అంటున్నారు, మళ్ళీ ఇంకొక జన్మ కావున అపారమైన సంతోషం ఉండాలి. వాస్తవానికి ఇదే సత్యమైన గీత. ఆ తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటే ఈ జ్ఞానం సమాప్తమైపోతుంది. ఇక ప్రాలబ్ధం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేసేందుకు బాబా చదివిస్తున్నారు. మీరు తండ్రిని తెలుసుకున్నారు. ఇప్పుడు ఇక అమర్నాథ యాత్ర జరుగుతుంది. సూక్ష్మవతంలో చూపించబడిన శంకరుడు స్థూలవతనంలోకి ఎలా వస్తాడు? ప్రశ్నించండి వారిని. పర్వతాలు మొదలైనవి ఇక్కడే ఉన్నాయి కదా. పార్వతికి జ్ఞానం ఇచ్చేందుకు అక్కడ పతితులు ఎలా ఉంటారు? చేతులతో మంచులింగాన్ని తయారు చేస్తారు. అలా ఎక్కడైనా తయారు చేయొచ్చు. మనుషులు ఎన్ని భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు. ఎవరేం చెప్తే అదంతా చేస్తారు కదా. పావనంగా చేసేందుకు అసలు శంకరుడి వద్దకు పార్వతి ఎలా వస్తుంది? ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పార్వతన్ మే రహనే వాలా, పరమాత్ముడు వస్తారు కాబట్టి పార్వతి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. శంకరుడు పరమాత్మ కాదు, అతడు ఒక దేవత. మనుషులకు ఎంత అర్థం చేయించినా అర్థం చేసుకోరు. పారసబుద్ధి కలవారిగా కాలేరు. ప్రదర్శనలోకి ఎంతమంది వస్తారో చూడండి. ఈ జ్ఞానం చాలా బాగుంది, దీన్ని అందరూ తీసుకోవాలి అని అంటూ ఉంటారు. మ్యూజియంలోకి కూడా ఎంతమంది వస్తారు. కానీ పూర్తి పక్కాగా
వచ్చి జ్ఞానం తీసుకొని కోర్స్ తీసుకొని బాబా పిల్లలుగా కావడం అనేది తక్కువ కదా. దీన్ని అందరూ తీసుకోవాలి అని అంటూ ఉంటారు. అరే ముందు మీరైతే తీసుకోండి అని అంటే మాకు ఖాళీ లేదు అంటారు. ఈ యుద్ధానికి ముందే బాబా స్వర్గం యొక్క ప్రారంభోత్సవాన్ని చేస్తున్నారని కూడా ప్రదర్శనలో రాయాలి. ఎందుకంటే స్పష్టంగా రాసింటే క్లియర్గా చదువుకొని కూడా అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అందుకని. తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ప్రతి ఒక్క చిత్రంలో బాబా అంటున్నారు పారలౌకిక పరమాత్ముడి యొక్క చిత్రం తప్పకుండా ఉండాలి. శివ భగవాన్ వాచ అని రాయండి. పారలౌకిక పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివ భగవాన్ వాచ అని రాయండి. త్రిమూర్తి అని రాయకపోతే శివుడు నిరాకారుడు, అతడి జ్ఞానాన్ని ఎలా ఇస్తాడు అని ప్రశ్నిస్తారు. మొదట్లో ఇతడు సుందరంగా ఉండేవారు కృష్ణునిగా ఉన్నప్పుడు, ఇప్పుడు శ్యామలంగా మామూలు మనిషిగా అయిపోయారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. తండ్రి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఆ తర్వాత మెట్లు దిగుతూ దిగుతూ మనుష్యులుగా అయిపోతారు. ఈ గాయనం కూడా ఉంది. మళ్ళీ బాబా వచ్చి దేవతలుగా తయారు చేస్తారు. నేను రావాల్సి ఉంటుందని బాబా అంటున్నారు. సంగమ యుగంలో వచ్చి మిమ్మల్ని పుణ్యాత్మలుగా తయారు చేస్తాను. మళ్ళీ రావణుడొచ్చి పాపాత్మలుగా చేస్తారు. ఎంత బాగుంది చూడు. బాబాయే పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేస్తారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. सारांशం బాబా సమానమైన టీచర్లుగా అవ్వాలి. చాలా యుక్తిగా అందరినీ ఈ అసత్యఖండము నుండి బయటికి తీసి సత్యఖండంలోకి వెళ్ళేందుకు అర్హులుగా చేయాలి. ప్రపంచం యొక్క సాంగత్యము కుసాంగత్యం కావున కుసాంగత్యము నుండి దూరంగా ఉంటూ ఒక సత్యమైన సాంగత్యాన్ని చేయాలి. ఉన్నత పదవి కోసం ఈ చదువులో నిమగ్నం కావాలి. ఒక్క బాబా మతంపైనే నడవాలి. వరదానం తమ సర్వస్వాన్ని సేవలో అర్పితం చేసే గుప్తదాని పుణ్యాత్మగా కండి. ఇంపార్టెంట్ ఇది. కొంతమంది సేవ చేస్తారు కానీ ఎంత చూపించుకుంటారో, పొగిడించుకుంటారు, చూపించుకుంటారు. పేరు కావాలా, ప్రతిష్టలు కావాలా, 10 మందిలో వాళ్ళని పొగడాలా, ఫలానా అన్నయ్య మాకు ఇదంతా చేసినారు అని పొగిడితే ఏమైనా చేస్తారు కొంతమంది. బాబా ఏమంటున్నారు చూడండి, గుప్తదానం. ఈడే పొగిడితే ఏమవుతుంది? అందుకే ఏం చేస్తారు అక్కయ్య వాళ్ళు కూడా పొగుడుతారు, పని జరుపుకుంటారు. దాని ద్వారా ఎవరికి నష్టము? దాని గురించి గుహ్య రహస్యము తెలియకుండా ఊరికే వాడుకునేస్తారు, అంతే వదిలేస్తారు. ఆ ఆత్మల కళ్యాణం కానీ ఆత్మల యొక్క సేవాభావం కానీ లేదు. అందుకయ్యే బాబా అంటున్నారు, చాలా లోతుగా ఉంది, వినండి. తమ సర్వస్వాన్ని సేవలో అర్పితం చేసే గుప్తదాని పుణ్యాత్మలుగా కండి. మీరు ఏ సేవ అయితే చేస్తారో దాన్ని విశ్వ కళ్యాణార్థం అర్పితం చేస్తూ ముందుకెళ్ళండి. యోగం చేసినా విశ్వ కళ్యాణమే. బాబా విశ్వంలో ఉండే ఆత్మలందరికీ కళ్యాణం కావాలా అని క్లాస్ చదివినా బాబా అనేకాత్మల కళ్యాణం జరగాల తండ్రి, మీకే ఇది అర్పితమని బాబాకు అర్పణం చేయాలి. నైవేద్యాన్ని సమర్పించిన బాబా మీరిచ్చింది మీకే అర్పణం అని చెప్పాలి. ప్రతిదీ బాబాకు అర్పితం చేస్తే మనము ఫలాన్ని ఆశించకుండా సేవ చేస్తే ఎంతో గొప్ప ఫలం లభిస్తుంది. అందుకయ్యే బాబా అంటున్నారు, భక్తిలో గుప్తదానులుగా పుణ్యాత్మలుగా ఎవరైతే ఉంటారో వారు సర్వుల హితం కోసమే సంకల్పం చేస్తారు. అలా మీ ప్రతి సంకల్పము సేవలో అర్పితం అవ్వాలి. ఇది ఇంకా డీప్. సర్వస్వము సేవలో, ప్రతి సంకల్పము సేవలో అర్పితం అవ్వాలి. సంకల్పం ఇంకా సమయము, శరీరము,
మనస్సు, ధనము, వస్తువులు ఇవన్నీ సంకల్పమే అర్పితం అవ్వాలి. ఎప్పుడూ నాది అనే కామనను ఉంచకండి. సర్వుల కోసం సేవ చేయండి. ఏ సేవ అయితే విఘ్నరూపకంగా అవుతుందో దాన్ని సత్యమైన సేవ అన్నారు. కావున నాది అన్నది వదిలి గుప్తమైన మరియు సత్యమైన సేవాదారులుగా అయ్యి సేవ ద్వారా విశ్వ కళ్యాణాన్ని చేస్తూ ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. స్లోగన్: ప్రతి విషయమును ప్రభువుకి అర్పణ చేసినట్లయితే కష్టాలన్నీ సహజంగా అనుభవం అవుతాయి. అంతే కదా, కష్టాలే ఉండవు. ప్రతి విషయాన్ని బాబాకు అర్పణం చేస్తే అవ్యక్త ప్రేరణ. సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి. ఆదికాలమైన అమృత వేళలో మీ మనస్సులో పరమాత్మ ప్రేమను సంపూర్ణ రూపంలో ధారణ చేయండి. ఒకవేళ మనస్సులో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానం నిండుగా ఉంటే ఎప్పుడూ ఏ వైపుకి ఆకర్షణ లేదా స్నేహం వెళ్ళదు. బాబా పైన సత్యమైన ప్రేమ ఉన్నదానికి గుర్తేమి అంటే సమానంగా అవుతారు, కర్మాతీతంగా అవుతారు. చేయించేవారు చేయిస్తున్నారు అని నిమిత్త మాత్రంగా కర్మ చేస్తారు. ఎప్పుడూ మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలకు వశమై ఏ కర్మను చెయ్యరు. బాబా ప్రేమలో సంలగ్నమైతే. అచ్చా, ఓం శాంతి. బాబా థ్యాంక్ యూ బాబా.